రాబర్ట్ కాల్డ్వెల్ ఆయన 1814లో ఐర్లాండ్లో జన్మించి లండన్ మిషనరీ సొసైటీకి మిషనరీగా పనిచేసిన ఆయన తన 24 సంవత్సరాల వయసులో బ్రిటిష్ ఇండియాకు వచ్చి స్థానిక భాషలో బైబిల్ పదాన్ని వ్యాప్తి చేయడానికి స్థానిక భాషను ఆయన అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాలు దక్షిణ భారత భాషల తులనాత్మక వ్యాకరణంపై ఒక గ్రంథాన్ని రచించడానికి దారితీశాయి. కాల్డ్వెల్ తన పుస్తకంలో పాత నిబంధనలోని హిబ్రూ, ప్రాచీన గ్రీకు భాష మరియు టొలమీ పేర్కొన్న ప్రదేశాలలో ద్రావిడ పదాలు ఉన్నాయని ప్రతిపాదించారు. కాల్డ్వెల్ భారతదేశంలో నియమించబడిన మరొక మిషనరీ రెవరెండ్ చార్లెస్ మాల్ట్ కుమార్తె అయిన ఎలిజా మాల్ట్ను వివాహం చేసుకున్నారు. ఆయన 1877 నుండి 1940కి అసిస్టెంట్ బిషప్గా పనిచేశారు. తమిళనాడు ప్రభుత్వం ఆయన గౌరవార్థం ఒక స్మారక చిహ్నాన్ని సృష్టించింది మరియు ఆయన పేరు మీద 2010 మే 7న ఆయన స్మారక ఒక తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. 1967లో చెన్నైలోని మెరీనా బీచ్లో సమీపంలో దక్షిణ భారత చర్చ్ బహుమతిగా కాల్డ్వెల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది ఇప్పటికీ కూడా అక్కడే బీచ్లోనే ఉన్నది. కాల్డ్వెల్ యొక్క లక్ష్యం 50 సంవత్సరాలకు పైగా కొనసాగింది. ఈ ప్రాంతం భాషలు మరియు చరిత్ర రెండింటిపై ఆయన చేసిన పరిశోధనల ప్రచురణ భారతీయ మరియు ఆంగ్ల సమాజంలో ఆయన స్థానంతో కలిపి బ్రాహ్మణేతర ఉద్యమ పునరుజ్జీవనానికి ప్రేరణ చేసింది. ఆయన చేసిన విశేషమైన కృషి ద్వారా ఇప్పటికీ తమిళనాడు ప్రాంతంలో ఆయన చేసిన కృషి మనకు చాలా స్పష్టంగా చరిత్రలో మనం చూడగలుగుతాము. ఆయనకు విశేషమైన కృషి చేసి మన భారతదేశానికి వచ్చి తనకు 77 సంవత్సరాల వయస్సులో ఆయన మరణించడం జరిగింది.